సుందరాకాండ పంచవింశ సర్గ రాక్షసవనితల ఉపదేశమును సీత త్రోసిపుచ్చుట. ఇట్లు కఠినాత్ములగు ఆ రాక్షసవనితలు భీకరముగా కఠినోక్తులనేకములు పలుకుచుండగా సీత ఏడవసాగెను. రాక్షసాంగనల పలుకులు విని పాతివ్రత్యముచే మనోధార్యము గల సీత మిక్కిలి భయపడినదై గద్గద స్వరముతో నిట్లనెను. నేను మానవ వనితను, రాక్షసునకు భార్యగుట మానవ వనితకు తగదు. కావున కావలేనుచో మీరందరూ నన్ను తినివేయుడు, అంతేగాని మీ మాటల నాచరింపను. దేవకన్యను బోలు ఆ సీత రాక్షసుల నడుమ చిక్కి రావణునిచే భయపెట్టబడినదై దుఃఖముతో పీడింపబడుచు సుఖముగా పొందదయ్యెను. అడవిలో తన జాతి గుంపు నెడబాసి తోడేళ్లచ్చే పీడింపబడుచున్న ఆడు లేడివలే సీత తన శరీరమును మిగుల సంకోచింపజేసుకొని భయముతో వణకసాగెను. ఆమె బాగుగా పుష్పించిన యశోక వృక్షపు కొమ్మ ఒకదానిని పట్టుకొని ఉన్నదై మనస్సు శోకముచే తల్లడిల్లగా తన పతినే తలంచుచుండెను. ఆమె విపులము స్తనములను కన్నీటితో తడుపుచు రామునే ధ్యానించుచు అంతులేని దుఃఖము కలదయ్యెను. ఆమె పెనుగాలికి అరటి బోదె వలె వణకుచు రాక్షసాంగనలను చూచి భయపడుచు కాంతిహీనమగు ముఖము కలదయ్యెను. అట్లు వణకుచున్న సీత యొక్క పొడవై విపులమైన జడయు కదలుచూ పాకిపోవు పామువలే కనిపించెను. ఆ సీత ఎట్లు నిట్టూర్చుచు రాక్షసాంగనల మాటలను వినుట వలన కలిగిన దుఃఖముచే పీడింపబడి రామ విరహార్తయై శోకముచే మనస్సు కలచచెంద కన్నీరు కార్చుచు హా రామ లక్ష్మణ, అయ్యో అత్త, కౌసల్య, సుమిత్ర అని ఏడ్చెను. స్త్రీకి గాని పురుషునకు గాని అకాల మృత్యువు చాలా దుర్లభమని పండితులు పలుకు మాట యథార్థము. ఏలననగా నేనిచట నింతటి క్రూరాత్మలగు రాక్షస స్త్రీలచే పీడింపబడుచు రాము నెడబాసి ఒక్క నిమిషమైనను జీవింపగలుగుచున్నాను. నా కకాల మృత్యువు కలుగుటలేదు. దీనినై కొంచెము పుణ్యమే చేసుకొన్న నేను సముద్ర మధ్యమున సరకుతో నిండి పెనుగాలిచే కొట్టబడిన యోడవలే అనాథనై నశింతును. నా భర్తయగు రాముని కానక రాక్షస స్త్రీలకు వశపడి నీటిచే కోసివేయబడిన తీరము వలె శోకముచే నశింతును. వికసించిన పద్మముల వంటి కన్నులు గలవాడు, సింహము వలె నడుచువాడు, కృతజ్ఞుడు, ప్రియము పలుకువాడగు నా నాథుని ధన్యులైన వారు కాంచెదరు. తీవ్రమైన విషమును పానము చేసిన వాని వలె ఆత్మ విదుడగు రాము నెడబాసి ఉన్న నేను జీవించుట దుర్లభము. పూర్వజన్మన నేనెంతో ఘోర పాపమునరించి ఉండవలయును. దానివల్లనే నేను ఈ భయంకర దుఃఖమును పొందుచున్నాను. ఈ మహాశోకముచే పీడింపబడుచు నేను మరణింప నిచ్చగించుచున్నాను. రాక్షస స్త్రీలు కావలియుండగా నేను రాముని చేరలేకున్నాను. మనుజులు కోరినప్పుడు మరణము కలుగదే. అగ్నిలోనో నీటనో పడి మరణించుదమన్నను నేను భర్త కధీనురాలను. ఆయన యాజ్ఞ లేక నా ప్రాణములెట్లు విడుతును. ఛీ, చచ్చుటకును వీలు కాక పరాధీనమగు ఈ బ్రతుకేటి బ్రతుకు అని ఇట్లు సీత పలు విధములా విలపించెను. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరాకాండ 15వ సర్గము.